ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో ఈడీ వాదనలు ముగిశాయి. తీర్పును మే 6వ తేదీన వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా తెలిపారు. ఈడీ తరపున జోహెబ్ హుస్సేన్ కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులోని సాక్ష్యాధారాలను కవిత ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేస్తున్నారని కోర్టుకు తెలిపింది ఈడీ. లిక్కర్ కేసులో క్విడ్ పోక్రో జరిగిందని, లిక్కర్ వ్యాపారంలో 338 కోట్లు హోల్సేల్ వ్యాపారంలో సంపాదించారని కోర్టుకు చెప్పింది. మద్యం పాలసీలో మార్పులతో ఇండో స్పిరిట్ భారీగా లాభపడిందంది ఈడీ. లిక్కర్ స్కామ్ లో విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిల్లై మొత్తం వ్యవహారం నడిపారని కోర్టుకు వివరించింది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటికే విజయ్ నాయర్, మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయని గుర్తు చేసింది. మద్యం పాలసీపై కవితను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పినట్లు మాగుంట రాఘవ స్టేట్మెంట్ ఇచ్చారని కోర్టుకు తెలిపింది ఈడీ. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం సౌత్ గ్రూప్ 100 కోట్లు విజయ్ నాయర్ ద్వారా ఆప్కి చెల్లించిందని కోర్టుకు వివరించింది. అలాగే బుచ్చిబాబు వాట్సాప్ చాట్ను కోర్టులో సమర్పించింది ఈడీ. కవిత తరపున బుచ్చిబాబు లైజనింగ్ చేశారని తెలిపింది ఈడీ. లిక్కర్ స్కామ్ లో బుచ్చిబాబు, మాగుంట రాఘవల వాట్సాప్ చాట్స్ లో సాక్ష్యాధారాలు దొరికాయంది ఈడీ. కవితకు 33% వాటా కోసం బుచ్చిబాబు పనిచేశారని తెలిపింది. ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామ్యం పొందారని కోర్టులో చెప్పింది ఈడీ. మాగుంట రాఘవ అప్రూవర్ గా మారిన తర్వాత సాక్ష్యాలు ధృవీకరించారని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగం కోసం కవిత, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిల్లైను సంప్రదించారని జడ్జికి వివరించింది ఈడీ. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని చెప్పింది. అప్రూవర్లను ప్రలోభపెట్టారని అనుమానిస్తే కోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టడమేనంది ఈడీ. ఎలక్టోరల్ బాండ్లకు లిక్కర్ కేసుకు సంబంధం లేదని కోర్టు చెప్పింది ఈడీ.